నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో ఉండేటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయని చూసుకుందాం. అండ్ ఖమ్మంని చూసుకుంటే మాత్రం ఖమ్మంలో మిర్చి మార్కెట్ ని మంత్రి తుమ్మల తనిఖీ చేయడం జరిగింది. అండ్ అలాగే ధరను చాలా తక్కువగా తగ్గిస్తూ రైతులకు మిర్చిని అమ్మటం జరుగుతుంది అనేటువంటి విషయం తెలిసింది. అండ్ అలాగే దాని పట్ల మంత్రి తుమ్మల కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మిర్చికి తక్కువ రేట్లో తీసుకుంటున్నారనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు మంత్రి తుమ్మల. అలాగే మార్కెట్ లో ఉండేటువంటి అవకతవకలన్నిటిపైన కూడా మంత్రి తుమ్మల సమీక్షించడం జరిగింది. క్వాలిటీ ఉన్న మిర్చి కూడా తక్కువ ధరని తీసుకురావటం అనేది తుమ్మల గట్టిగా చెప్పడం జరుగుతోంది. అలాగా పర్యవేక్షణ కూడా కరవైందని అధికారులపై మంత్రి తుమ్మల సీరియస్ అవటం జరిగింది. ఇక కొనుగోళ్లపై కూడా జాప్యం ఏమాత్రం చేయదంటూ మంత్రి తుమ్మల సూచన ఇవ్వటం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఎస్ ఉపేందర్, చెప్పండి, అక్కడ రైతులకు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? మిర్చి పంటకు ఎలాంటి మద్దతు ధర ఇస్తున్నారు? ప్రియా, ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్ కి సంబంధించి కీలకమైనటువంటి మిర్చి మార్కెట్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎక్కువగా మిర్చి ఇక్కడి నుంచే కరీంనగర్, ఖమ్మం రెండు చోట్ల నుంచే ఈ మిర్చి అనేది ఇక్కడ నుంచి ఎగుమతి జరుగుతుంది అనేది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర చరిత్ర చెప్తుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాంతమైనటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కి సంబంధించి ఈరోజు ఉదయం పూట తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో రోజువారీగా వస్తున్నటువంటి పత్రిక కథనాలు కావచ్చు, పూర్తి సమాచారం తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్ళినటువంటి అవకతవకల అంశం గురించి ఏదైతే ఉందో ఈ అంశాన్ని బేస్ చేసుకొని తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేసిన నేపథ్యంలో ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా ఆయన గుర్తించారు. ఈ అంశంపై అక్కడ వ్యాపారస్తుల్ని అదే నేపథ్యంలో అధికారులందరిపై కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంబంధించి ఆరుగాలం పండించేటువంటి రైతుని మిర్చికి సరైనటువంటి ధర వాళ్ళ ఎలా యొక్క జీవితాలు కొనసాగుతాయి అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో సమాచారం. అంటే వరంగల్లో ఇచ్చినటువంటి 23,000 ఏదైతే కింటాకు 23,000 కొనుగోలు చేస్తా ఉన్నారో, ఖమ్మానికి అటు వరంగల్ కి సంబంధించి దాదాపు ఒక 500 నుంచి 1000 రూపాయలు తేడా వస్తున్నటువంటి తేడా అంశాన్ని ఏదైతే ఉందో, ఎందుకు తేడా వస్తుంది, ఏ రకంగా మీరు మిర్చిని డివైడ్ చేస్తారు, ఇది తప్పు, ఇది రైట్, ఇది మొదటి రకం రెండు ఎలా డిసైడ్ చేస్తారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు రాకతోటి ఒక్కసారి ఆ మిర్చి మార్కెట్ కూడా అదే నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి వచ్చినటువంటి రైతులు కూడా అందరూ కూడా ఒక్కసారిగా పడ్డారు. తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వచ్చి తమ కష్టాలు ఇంటానికి వచ్చారా అని చెప్పేసి కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తులు మాత్రం ఒక్కసారిగా గుండెలో రైళ్లు పరిగెట్టి నేను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది కాలంగా రైతులకు సంబంధించి 16,000 నుంచి 23,000 వరకు మాత్రమే మిర్చికి సంబంధించి కొంటా ఉన్నారు. ఇష్టం వచ్చినటువంటి ధరలు నిర్ణయించి రైతుల యొక్క ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని చెప్పేసి అంశం మీద వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో దానిపై మండిపడ్డట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం లభ్యమైంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం నగరానికి సంబంధించి ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికైన తర్వాత నగరంలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తుల్ని, ప్రతి సాధారణమైనటువంటి రైతులు దాదాపు ప్రజానికే సమస్కుంటూ ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీంట్లో భాగంగానే ఖమ్మంలో మిర్చి మార్కెట్కి వెళ్ళినటువంటి తుమ్మల నాగేశ్వరరావు సమస్యల్ని ప్రత్యక్షంగా చూసి అక్కడ అధికారులతో కూడా పూర్తిగా చర్చించారు. తక్షణమే పాలక వర్గాన్ని అప్పటికప్పుడు పాలక వర్గాన్ని కూడా పిలిచి అక్కడ వ్యాపారస్తులకు పిలిచి ఇక్కడ ఎంత జరుగుతున్నా సరే మీరు ఏం చేస్తారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న పాలకంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మన సమాచారం లభ్యమైంది. ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో, అంటే పత్తి విషయంలో కావచ్చు, వ్యాపార కొనుగోలు లావాదేవీల అంశాల్లో కావచ్చు, ఏదైతే అంశాలు ఈ అంశాలు కూడా తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడి వాటి సరిచేయకపోతే రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరించిన సందర్భంగా ఖమ్మంలో కనబడుతుంది. అంటే గత ప్రావర్గం చేసేటువంటి వైఫల్యాలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రిపీట్ అయితే ఏ పాత్రం కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి చాలా క్లియర్ గా స్పష్టంగా అధికారులకి అక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా చెప్పినట్టుగా మనకి సమాచారం ఉంది. అదే నేపథ్యంలో ఖమ్మం సంబంధించినటువంటి తన యొక్క మంత్రి పదవి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ని మోడల్ వ్యవసాయ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు కోసం కూడా తన యొక్క ప్రణాళిక ఉంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి అవకతవకలు అక్రమాలు జరగడానికి వీల్లేదని చెప్పేసి కూడా అందుకోసం అవసరమైన వ్యాపారస్తులు సహకరించాలి, అందుకోసం అధికార యంత్రాంగం కూడా ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి కూడా సూచించినట్టుగా మనకు స్పష్టమైన సమాచారం లభ్యమైంది. ప్రియా, అండ్ అలాగే ఉపేందర్, రైతులతో తుమ్మల వేటి గురించి మాట్లాడటం జరిగింది, అలాగే వ్యాపారులకు ఎలాంటి సూచనలు అందించారు తుమ్మల?
ఎస్పీ ఇక్కడ స్పష్టంగా రైతులకు సంబంధించి ఎప్పుడు వచ్చారు, ఎందుకు ఈ రకమైనటువంటి మీరు ఏ రకంగా పత్తికి సంబంధించి మిర్చికి సంబంధించి ఏం కొనుగోలు ఎంతగా అమ్ముతున్నారు, వ్యాపారస్తులు ఏమంటున్నారు అని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి స్వయంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడారు. దాదాపు తీవ్ర స్థాయిలో మిర్చి ఘాటు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం ఆ ప్రాంతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దాదాపు గంటన్నర పాటు రైతులతో మాట్లాడి తమ సమస్యలు పూర్తిగా రైతుల సమస్యలు విని ఆ సమస్యల్ని పూర్తి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు ధరలకు సంబంధించి ఇంత తగ్గించారు, వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు, వ్యాపారస్తుల యొక్క వైఫల్యాలు ఏంటి అని చెప్పేసి కూడా తీశారు. తీసిన మరుక్షణం చాలా స్పష్టంగా తుమ్మల నాగేశ్వరరావుకి అర్థమైంది అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మాయాజాలాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు, అందుకోసమనే మిర్చి ధరలు కొనుగోలు చేస్తా ఉన్నారు, రైతులను మోసం చేస్తారని చెప్పేసి గుర్తించిన తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే అక్కడ ఉన్నటువంటి రైతులతో అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత పాలకవర్గంతో అధికారులతోటి రివ్యూ సమావేశానికి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఛాంబర్ లో కూర్చొని దాదాపు అక్కడ కూడా దాదాపు గంట పాటు రివ్యూ చేసి జరుగుతున్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయి సమస్యల గురించి క్లియర్ గా మాట్లాడేసి తమ ఇబ్బందుల పరిష్కారం కోసం దిశగా అడుగులేస్తారని చెప్పి రైతులకు భరోసా వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు ఆ రకమైన కృషి చేశారు. ఖమ్మం పత్తి మార్కెట్ తో పాటు మిర్చి మార్కెట్ లో కూడా జరుగుతున్న అక్రమాలు ఇబ్బందులు ఆ ఇబ్బంది అయితే మాత్రం రానున్నటువంటి రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రేపటి మార్పు వస్తుందని చెప్పేసి కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరగబోతే ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన అక్రమాలని ఏమాత్రం కూడా ఉపేక్షించిన తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి అక్రమాలు అవినీతి ఇట్లాంటి మాయాజాలాన్ని కూడా ఉపేక్షించే అవకాశం ఉండకపోవచ్చు. దీనిపై సీరియస్ తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం కూడా భవిష్యత్తు చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కొన్ని వ్యాపార వర్గాలు ప్రజలు అంచనా వేస్తా ఉన్నారు. ప్రియా అండ్ అలాగే ఉపేందర్, ఇప్పుడు మిర్చి ధర చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో ఎంత పలుకుతుంది, ఎస్పెషల్ ఇటు ఖమ్మంలో ఎంత పలుకుతుంది, అండ్ వ్యాపారులు ఎంతకు కొంటామని చెప్తున్నారు అక్కడ? రైట్ ప్రియా, వరంగల్ మార్కెట్ కి ఖమ్మం మార్కెట్ దాదాపు ఒక 500 రూపాయలు మిర్చి ధర తేడా వస్తుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వర దృష్టి తీసుకొచ్చారు. దాదాపు ఖమ్మంలో 16,000 నుంచి ఈ రోజుకు సంబంధం 3,000 వరకు మిర్చి ధర పలికింది. ఇన్ని రకాల ధరలు ఎందుకు మీరు డివైడ్ చేస్తున్నారు, ధర నిర్ణయించిన ధరని తర్వాత మీరు దాన్ని కొనుగోలు చేయట్లేదు అంటే మిర్చి చెక్ చేసి కొనుగోలు చేయకుండా సైడ్ ఎందుకు పెడుతున్నారు అనే అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధీసినట్టుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది. అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి మిర్చి ధరని ఎందుకు తగ్గించుకుంటున్నారనే అంశాలు దాదాపు 23,000 లోపు మాత్రమే 2,500 నుంచి 23 మధ్యలో కొంటున్నారనే విషయాన్ని కూడా సమాచారం లభ్యమైన నేపథ్యంలో ఎందుకు ఇంత తక్కువ మీకు మీరు కొనాల్సిన పరిస్థితి వస్తున్న అంశాల గురించి కూడా తీవ్ర స్థాయిలో వివరణ సేకరించేసి దానిపై ఆగ్రహం చేశారు. పరిస్థితుల్లో ప్రభుత్వం జెండా నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయం అనుగుణంగా మీరు మిర్చి కొనుగోలు చేయాలని చెప్పేసి వ్యాపార నిర్ణయం కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా